ఒక చిన్నారి వయసు కేవలం 3 ఏళ్ళు. తన ఇంటి ముందు తను అమాయకంగా ఆడుకుంటోంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కొంత సమయానికి ఆమె తల్లి ఆమె కోసం బయటికి వచ్చి చూసింది. ఆ చిన్నారి కనిపించలేదు. ఆ కుటుంబం మొదట చుట్టుపక్కల వెతికింది. తర్వాత గ్రామమంతా వెతికింది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొద్ది గంటల్లో బయటపడిన నిజం ప్రతి తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన. ఈ వీడియోలో ఈ కేసు ఎలా జరిగింది, పోలీసులు ఎలా దర్యాప్తు చేశారు, చివరకు నిందితుడు ఎలా పట్టుబడ్డాడు అనే విషయాలను వాస్తవాల ఆధారంగా తెలుసుకుందాం. అది మే 1, 2026 పూణే జిల్లా బోర్ తాలూకాలోని నర్సాపూర్ గ్రామం. ఆ రోజు ఎప్పటిలాగానే గ్రామంలో సాధారణ వాతావరణం ఉంది. చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో 3 ఏళ్ల చిన్నారి కూడా తన ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. కుటుంబ సభ్యులు కేవలం కొన్ని నిమిషాల పాటు తమ పనుల్లో ఉండగా ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. మొదట అక్కడే ఎక్కడో ఆడుకుంటుందని అనుకున్నారు. కానీ ఎంత వెతికినా కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఆందోళన క్రమంగా భయంగా మారింది. చిన్నారి కనిపించడం లేదన్న వార్త నిమిషాల్లో గ్రామమంతా వ్యాపించింది. గ్రామస్తులు కూడా వెతకడం ప్రారంభించారు. ప్రతి వీధి, ప్రతి పొలం, ప్రతి ఖాళీ ప్రదేశం, అన్ని చోట్ల గాలింపు కొనసాగింది. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు ప్రారంభించారు. పోలీసులు గ్రామంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. సాక్షులను ప్రశ్నించారు. దర్యాప్తులో ఒక వృద్ధ వ్యక్తి చిన్నారితో కనిపించినట్లు కొన్ని ఆధారాలు లభించాయి. దాంతో ఇన్వెస్టిగేషన్ ఆ డైరెక్షన్లోకి మారింది. పోలీసుల ప్రకారం 65 ఏళ్ల ఆ వృద్ధుడు భీమ్రావ్ కాంబ్లే అనే వ్యక్తి చిన్నారిని తినుబండారాల ఆశ చూపించి సమీపంలోని పశువుల షెడ్డుకు తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. అక్కడే ఆ చిన్నారి పైన లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. పాప బాడీని పోస్టుమార్టం చేసిన తర్వాత రిపోర్ట్లో ఊపిరాడక మరణించినట్లుంది. ఆరోపణలను బలపరిచే ఆధారాలను సేకరించి పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మహారాష్ట్ర అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ప్రజలు కఠినమైన శిక్ష కోరారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని అనేక మంది డిమాండ్ చేశారు. పోలీసులు కూడా ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని వేగంగా దర్యాప్తు కొనసాగించారు. గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక అమాయక చిన్నారి ప్రాణం కోల్పోవడం అందరినీ కలిచివేసింది. సంఘటనా స్థలాన్ని పూర్తిగా సీజ్ చేసిన పోలీసులు ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, వైద్య పరీక్షల నివేదికలు అన్నింటినీ ఒకదానితో ఒకటి పోల్చి పరిశీలించారు. దర్యాప్తులో 65 ఏళ్ల భీమ్రావ్ కాంబ్లేపై అనుమానం బలపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ తర్వాత కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని హత్య, అపహరణకు సంబంధించిన సెక్షన్స్తో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో ఫోరెన్సిక్ నివేదికలు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు వంటి కీలక సాక్ష్యాలు చేర్చబడ్డాయి. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పోక్సో కోర్టు విచారణను ప్రాధాన్యంగా చేపట్టింది. ప్రాసిక్యూషన్ వరుసగా సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. విచారణలో సమర్పించిన శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసు తక్కువ సమయంలోనే తీర్పు దశకు చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత పిల్లల భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని నిపుణులు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీటీవీ పర్యవేక్షణ పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కేసు ఒక కుటుంబానికే కాదు, సమాజం మొత్తానికి ఒక హెచ్చరికగా నిలిచింది. నెలల తరబడి కొనసాగే కేసులు మనం ఎన్నో చూసాం. కానీ ఈ కేసులో మాత్రం దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ న్యాయవాదులు, ప్రత్యేక పోక్సో కోర్టు వేగంగా పనిచేశాయి. సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు తన తుది తీర్పును ప్రకటించే రోజు వచ్చింది. కోర్టు ముందు సమర్పించిన ఫోరెన్సిక్ ఆధారాలు, వైద్య నివేదికలు,
సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత నిందితుడు దోషి అని ప్రత్యేక పోక్సో కోర్టు నిర్ధారించింది. ఈ నేరం అత్యంత క్రూరమైనదని, అమాయక చిన్నారిపై జరిగిన దారుణ దాడి సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో నిందితుడికి మరణదండన విధించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ కేసు అంత సంచలనం సృష్టించింది? ఈ కేసు కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, ఇది చిన్నారుల భద్రతపై దేశవ్యాప్తంగా మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. పిల్లలు నిజంగా ఎంత సురక్షితంగా ఉన్నారు? ఇలాంటి నేరాలను ఎలా అరికట్టాలి అనే చర్చలు మొదలయ్యాయి. న్యాయ నిపుణులు, బాలల హక్కుల కార్యకర్తలు చిన్నారుల భద్రత కోసం మరింత అవగాహన, వేగవంతమైన దర్యాప్తు, కఠినమైన శిక్షలు అవసరమని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ కేసు మనకు కొన్ని కీలకమైన పాఠాలు నేర్పుతుంది. 1. చిన్నపిల్లలను వీలైనంత వరకు ఒంటరిగా బయట ఆడనివ్వకండి. 2. అపరిచితుల నుంచి ఏ వస్తువును తీసుకోవద్దని పిల్లలకు నేర్పించండి. 3. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో వారికి తెలియజేయండి. 4. పిల్లలు కనిపించకుండా పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి. చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించగలవు. ఒక అమాయక చిన్నారి జీవితాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా సమాజంగా అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. చట్టం నేరస్తులను శిక్షించగలదు, కానీ పిల్లలను రక్షించే మొదటి బాధ్యత కుటుంబం, సమాజం మనందరిది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారికి మనందరం నివాళి అర్పిద్దాం. ఈ వీడియో మీకు సమాచారం అందించిందని భావిస్తే దయచేసి షేర్ చేయండి. చిన్నారుల భద్రతపై అవగాహన పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలు మన భద్రత. నేటి బాలలే రేపటి పౌరులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.